హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వంటల వేదిక. ఈరోజు ఒక సూపర్ రుచికరమైన ఏ వయసు వాళ్ళైనా బాగా నచ్చే ఆలూ శాండ్విచ్ రెసిపీ చేయబోతున్నాను. ఉదయం బ్రేక్ఫాస్ట్లా లేదంటే సాయంత్రం స్నాక్స్లా కూడా వేడివేడిగా దీన్ని చేసుకొని తినవచ్చు. చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది. ముందుగా దీనికోసం ఇలా ఆలూని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కుక్కర్లో పెట్టేసి ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు సన్నగా ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ ఆలు ఉడికిపోయిన తర్వాత ఇలా మొత్తాన్ని కూడా పీల్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ ఆలు చాలా మెత్తగా ఉడికించుకోవాలి. ఇది చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. తర్వాత ఆలుని ఇలా మెత్తగా ఒక ఫోర్క్ సహాయంతో స్మాష్ చేసుకోవాలి. మొత్తాన్ని కూడా ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత దీనిలోనికి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర మరియు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. మీరు పచ్చిమిర్చి వద్దు అనుకుంటే ఓన్లీ కారం వేసుకున్నా సరిపోతుంది. ఇలా మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనికి 1 స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే రుచికి తగినంత ఉప్పు మరియు ఒక పావు చెంచా ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే పసుపు నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పసుపు నిమ్మరసం యాడ్ చేయట్లేదు. ఇలా అన్నీ కూడా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ తీసుకోవాలి. ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ యూస్ చేస్తున్నాను. తర్వాత ఇలా ఒక బ్రెడ్ని తీసుకొని దానిపైన కెచప్ని అప్లై చేసుకోవాలి. మీ దగ్గర మయోనీస్ ఉంటే మీరు మయోనీస్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, అదంతా కూడా ఈవెన్గా ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం మందంగా స్ప్రెడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మరొక బ్రెడ్ తీసుకొని మీరు కావాలంటే గ్రీన్ చట్నీ అప్లై చేసుకోవచ్చు మరొక బ్రెడ్కి. ఇలా అన్నీ కూడా అప్లై చేసి తీసుకోవాలి. మీకు ఈ ఆలు కర్రీ ఇలా పచ్చిగా వద్దు అనుకుంటే ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడిన తర్వాత కొంచెం బటర్ అప్లై చేసుకోవాలి. ఇలా బటర్ అప్లై చేసిన తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. ఇలా పైన కూడా కొంచెం బటర్ అప్లై చేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇలా ఒకవైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మరొక వైపుకి ఫ్లిప్ చేసుకొని వేయించుకోవాలి. ఇలా మిగతా అన్ని బ్రెడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ వీడియోలో చూపించిన విధంగా మొత్తం అన్నీ కూడా ఇలా వేయించి తీసుకోవాలి. ఇక్కడ నేను పైన కూడా బటర్ అప్లై చేశాను. ఈ విధంగా వేయించుకొని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇలా కట్ చేసుకుంటే మన శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇలా మిడిల్లో కొంచెం స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా మీరు కూడా ఆలూ శాండ్విచ్ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా 10 మినిట్స్లో అయిపోతుంది. ఇది సాస్తో కానీ మయోనీస్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.